హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను, మెండైన దీవెనలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల స్తుతికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందరూ మనము స్తుతి చేయడానికి ఇష్టపడే వారము, దేవుని ఏ రీతిగానైనాను ఆరాధించడానికి ఇష్టపడేవారము, దేవుని ఏ రీతిగానైనాను మహిమపరచడానికి ఇష్టపడేవారము. అన్ని స్తుతులు, అన్ని మహిమలు, అన్ని కార్యాలు దేవునికి ఇష్టమే. అయితే సమస్తమైన వాటిలోనూ దేవునికి మహా ఇష్టమైనది ఏంటంటే అలాగు చేయుట. అలాగు చేయుట అంటే ఎవడైనాను ఆయన మాట విని ఆ ప్రకారం చేస్తే బండ మీద తన ఇంటిని కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. అలాగు చేయడము దేవునికి ఎంతో మహిమకరం. అలాగు చెప్పడం కాదు, అలాగు చేయడం. అలాగు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప కార్యం ఏంటంటే మన ప్రవర్తన. ఆ ప్రవర్తనను బట్టి దేవుని స్తుతించబోతున్నాం. యోసేపు జీవితాన్ని మనము ధ్యానిస్తూ వస్తా ఉన్నాం. ఈరోజు ఆదికాండము 43వ అధ్యాయము 33వ వచనము నుంచి మనము గమనించినట్లయితే, ఎవరి ఈడు చెప్పిన వారికి కూర్చుండబెట్టాడు, ఎవరి వరుసలో వారిని కూర్చుండబెట్టి ఎవరికి ఎంత వంతులు ఇవ్వాలో అంతంతా ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నాడు. అవతల వ్యక్తి ఆశ్చర్యపోతున్నాడు. అవతల వ్యక్తులకు అర్థం కావడం లేదు. మనము ఇలా వరుసగా ఉన్నామని, వరుసగా కూర్చున్నామని, ఇవన్నీ ఈయనకి ఎలాగూ అర్థమవుతున్నాయి అని చెప్పి తనలో వాళ్ళలో వాళ్ళు ఆశ్చర్యపోయారు. యోసేపు జీవితం గురించి మరొక్క మారు నేను మీతో చెప్పాలనుకున్నది ఏంటంటే క్రమాన్ని పాటించటం. క్రమాన్ని పాటించటము అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ తీర్పు దినములలో ఏమి చేయబోతున్నాడో మత్తయి సువార్తలో రాయబడి ఉన్నది. ఆయన తీర్పు దినమున కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత సృష్టి ఆది నుండి ఏర్పాటు చేయబడిన వారులారా, మీకు నిర్ణయించిన ఆ సంతోషకరమైనటువంటి లోకమునకు మీరు ప్రవేశించండి అని చెప్తారట. ఎడమవైపున్న వారిని చూచి, మీరు ఆది నుండి నరకమునకు ఏర్పాటు చేయబడిన వారే కాబట్టి మీరు నిత్య నరకానికి వెళ్ళండి అని చెప్తారట. అయితే అప్పుడు వీళ్ళిద్దరూ అడుగుతున్నారట, ఏమేనంటే మేము ఎలాగూ నరకానికి వెళ్ళాలి, మేము ఏం చేశామని, అన్ని నీ పేరట మంచి కార్యాలు చేశాం కదా, అన్ని నీ పేరట ఘనమైన కార్యాలు చేశాం కదా అని వారు చెప్తూ ఉన్నారట. అయితే మీరు ఏమి చేసినా, ఏమి మాట్లాడినా నా ఇష్ట ప్రవర్తనను బట్టి మీరు చేయలేదు. నా ఇష్ట ప్రవర్తన అంటే దేవునికి ఇష్టమైన ప్రవర్తన ఒకటి ఉంటుంది. అలాగే ఈ కుడివైపున ఉన్నవారు అడిగారట, అయ్యా మేము ఏమి చేశామని మాకు నిత్య రాజ్యం ఇస్తున్నావు అని అంటే, ఇదిగో నా పేరట మీరు ఈ పనులు చేశారు కాబట్టి, ఈ కార్యాలు చేశారు కాబట్టి మీకు నిత్య రాజ్యము సిద్ధముగా ఉన్నది, స్వర్గము పరలోకము సిద్ధముగా ఉన్నది అంటున్నాడు. అంటే సమస్య ఏంటనంటే, మనం గ్రహించాల్సింది ఏంటనంటే, ఎక్కువ మందిని మనము బోధిస్తూ ఉన్నాం, ప్రకటిస్తూ ఉన్నాం. అలాగే ఎక్కువ మందిని మనము ఏం చేస్తున్నామంటే ఏదో ఒక రీతిగా ఇన్స్పైర్ చేయగలుగుతున్నాం. అంతా బాగానే ఉంది. కానీ యేసు ప్రభు వారు శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ మాట్లాడే మాట ఒకటి గమనించండి. మీలో ఎవని ఎద్దైనను
గుంటలో పడిపోతే విశ్రాంతి దినమున దానిని తీయడా? నేను కూడా అలాగే చేశాను ఈ పక్షవాతం గలవానికి, ఈ 38 సంవత్సరాల వ్యాధి గలవానికి నేను అలాగే చేశాను కదా. మీరు పశువుకి ఇచ్చిన విలువ మనిషికి ఇవ్వడం లేదు కదా. ఇది అక్రమము కాదా? యేసయ్య అక్కడ వాడిన పదము కూడా ఏదో యాదృచ్ఛికంగా వాడాడు అనుకోకండి. మనకు కలిగిన వస్తువుకి ఇచ్చినటువంటి విలువ, మనకు కలిగినటువంటి వాటికి ఇచ్చినటువంటి విలువ మన వలె సృజించబడిన దేవుని యొక్క స్వరూపమైన మనిషికి ఇవ్వడం లేదు. మన దేశంలో మరి ఇలాంటి భయంకరమైన సంఘటనలు చూడవలసి వస్తూ ఉంది. మన దేశపు మార్పు కొరకు ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. వాడి కర్మను వాడే పోతాడు అనే ప్రతివాడు ఈ రోజు ఎక్కడికి వెళ్తాడో తెలుసండి. వాడి కర్మకు వాడిని విడిచిపెట్టే వెరీ గుడ్, కానీ రేపొద్దున నీ కర్మకు కూడా విడిచిపెట్టేస్తారు కదా. నువ్వు ఈ రోజు బాగున్నావని, నీ కర్మ మంచిదని అనుకుంటున్నావు. వాడు బాగోలేదు కనుక వాడు ఒక వ్యర్థుడిగా, అంటరాని వాడిగా ఉన్నాడని నువ్వు అనుకుంటూ విడిచిపెడుతున్నావు కదా. మరి నీ క్రియలను దేవుడు చూడటం లేదా? దేవుడు చూడడం లేదా? ఒక్క మాట వినండి. వైద్యుని దగ్గరికి అనగా ఒక డాక్టర్ గారి దగ్గరికి ఏ పేషెంట్ని తీసుకెళ్ళినా ఆయన అందరినీ చూస్తాడు. కుంటోనైనా, గుడ్డోనైనా, మోగోనైనా, నత్తోనైనా అతను ట్రీట్ చేస్తాడు. ఆ భాష అర్థం అవ్వకపోయినా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. పేదోడైనా, ధనికుడైనా, దరిద్రుడైనా ఆయన వైద్యం చేస్తాడు. జ్ఞాని అయినా, అజ్ఞాని అయినా, మూర్ఖుడైనా ఆయన వైద్యం చేస్తాడు. కూనికోరైనా, వ్యభిచారైనా వైద్యం చేస్తాడు. మరి ఆయన కూడా ఆ కర్మ సిద్ధాంతాన్ని పాటిస్తే ఆడి కర్మను అలాగే ఉన్నాడు అని అంటే ఈరోజు ఎంతమంది మీలో స్వస్థత పొందుకుంటారు? ఎంతమంది ఆరోగ్యాన్ని పొందుకోగలరు? గమనించండి. ఆరోగ్యంగా ఉన్న వారికి వైద్యుడు అక్కరలేదు, అనారోగ్యంగా ఉన్న వాడికి వైద్యుడు అవసరం. ఆ వైద్యుడే నా యేసయ్య. ఆ యేసయ్య నేర్పిన క్రమమే ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవడం. ఆపదలో ఉన్నవాడిని ఆదుకుని వాడి పేదరికాన్ని అడ్డు పెట్టుకుని మతాలు మార్చాడు అంటున్నారే, అర్థం అవడం లేదా మీకు? వారి అవసరాలను అనుగుణంగా పెట్టుకుని వారిని మతాలు మారుస్తున్నారు అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు మీకు అది అర్థం అవ్వడం లేదు. క్రమము ఏటో తెలుసా? ఆపదలో ఉన్న వాడిని ఆదుకునేవాడు క్రమములో ఉన్నాడు. ఆపదలో ఉన్నవాడిని చూచి నవ్వుతూ ఉన్నవాడు, విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు అక్రమములో ఉన్నాడు. రోమ సమలారా, నీ దగ్గర ఎన్ని అయితే ఉన్నాయో ఎవరికి ఇవ్వమన్నాడు తెలుసా? లేని వాడికి ఇవ్వమంటున్నాడు. చాలా మంది పేరు ప్రఖ్యాతులు వస్తుందని ఉన్న వాళ్ళ దగ్గరికే ఇస్తున్నారు. యేసయ్య ఈ మాట కూడా చెప్పారు. అది ఈ మానవ జాతికి అర్థమైంది, కానీ కొంతమంది భక్తి పరులకు ఇది అర్థం అవడం లేదు. అది ఏంటో చెప్తాను వినండి. నిన్ను పిలిచి మరలా ఆతిథ్యం ఇవ్వగలిగిన వానికి నువ్వు ఆతిథ్యం ఇచ్చిన ఎడల నువ్వు ప్రతిఫలం ఇక్కడే కదా పొందేశావు. కానీ నిన్ను పిలిచి ఆతిథ్యం ఇవ్వలేని నిరుపేదను పిలిచి నువ్వు ఆతిథ్యం ఇస్తే అది దేవునికి ఇచ్చినట్టు. మనకిక్కడేమో సద్బ్రాహ్మణుడికి ఇస్తే దేవునికి ఇచ్చినట్టు అని చెప్తున్నా. ఒక వర్గము వృద్ధి చెందడానికో, ఒక వర్గము తమ యొక్క పరిస్థితులను దాటించుకోవడానికో లేదా మనుగడ కొనసాగించుకోవడానికో చేసే ప్రయత్నాలలో ఒక్కటే కాదండి. అసలు వాస్తవానికి ఏంటో తెలుసా? బ్రాహ్మణుడు అంటే తనకి ఏ విధమైనటువంటి స్థితిగతులు లేనివాడు. ఆయనే కదా దరిద్ర నారాయణుడిగా యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకానికి వచ్చాడు.
ఆయనకి సహాయం చేసిన వారు, ఇదిగో నా పేరట ఎవరైనా గ్లాసులు చన్నీళ్ళు మీకు ఇస్తే అది నాకు ఇచ్చినట్టే అన్నాడు. అంటే అది ఎవరిలో ఆయన నివాసం చేస్తున్నాడంటే తమ స్థితిగతులన్నిటిని విడిచి ప్రభు యొక్క మార్గమును నడుస్తూ ఆ మార్గములో ఆయనను మహిమపరచు వారికి అది ఇవ్వడం ఎంతో దీవెనకరం, అది మీకు ఆశీర్వాదకరం. ప్రియ దేవుని బిడ్డ, గమనించండి. క్రమము అక్రమం అంటే ఆపదలో ఉన్నవాడికి తగిన సహాయం చేయడం, వాడు ఆశ్రయించి వస్తే తగిన సహాయం చేయడం. ఇది నీ చుట్టుపట్ల ఎంతో మంది సహాయం కొరకు అర్థించి ఉంటారు. నీకు అన్నీ ఉన్నాయి, నీకు అన్ని సంపదలు ఉన్నాయి, ధనం ఉంది, బలం ఉంది, చేయగలిగిన శక్తి ఉన్నది. కానీ నువ్వు బెగబట్టు కూర్చుంటావు. నువ్వు బెగబట్టు కూర్చుని నా బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు కోడేయడం ప్రారంభిస్తావు. బిడ్డలు ఏమవుతున్నారో తెలుసా? మా తండ్రి కోడేశాడు కదా అని వారు కూడా వ్యర్థమైన మార్గాలు పడుతున్నారు. మీరు సంపాదించింది వారు ఖర్చు పెడుతున్నారు. అది కాదు కదా దేవుని రాజ్యం అంటే. దేవునికి ఇష్టమైన ప్రవర్తన అంటే ఏంటంటే ఆపదలో ఉన్నవారిని నువ్వు ఆదుకో. అది క్రమము దేవుని దృష్టిలో, అది క్రమమైన జీవితము. నీ దగ్గర 2 అంగీలు ఉంటే ఒక అంగీ ఇమ్మంటున్నాడు. దాని యొక్క అర్థం ఏంటనంటే ఎవరికి అవసరత ఉందో అది గుర్తించి ఇవ్వకపోతే అక్రమము. దారి పక్కన యెరూషలేము నుండి ఎరుకోకు వస్తున్నవాడు కొట్టబడ్డాడు, కొన ఊపిరి చేత త్రోసివేయబడ్డాడు. కానీ ఆ దారిని వెళ్తున్న వాళ్ళు ఎంతో మంది వెళ్ళిపోయారు. కానీ తన పొరుగువాడిగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని గుర్తించి ఆ సమరయుడు వెళ్ళి బ్రతికించాడు. సమరయుడు చేసింది మంచిది అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, క్రమము అక్రమము అంటే నువ్వు చేయాల్సింది అది మేలైనది చేయనెరిగి ఉండి ఆసక్తి నీకుండి అలా చేయకపోతే అక్రమము. మరి యోసేపు తను మేలు చేసే స్థానంలో ఉన్నాడు, తను కీడైనా చేసే స్థానంలో ఉన్నాడు. కానీ ఆయన ఏమి ఎన్నుకున్నాడో తెలుసా? మేలును చేయడానికే ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మేలును చేశాడు గనుకనే ఎంతో దీవెన. ఈరోజు మనము ధ్యానించడానికి, యేసుక్రీస్తు ప్రభువు యొక్క సాదృశ్యంగా ఉండటానికి ఆయన తన జీవితాన్ని సమర్పించాడు. శత్రువులే చాలా నష్టం చేసిన వారే అన్నలు, కానీ కొనబోయి వచ్చారు కదా, ఆశ్రయించి వచ్చారు కదా. ఆశ్రయించి వచ్చిన వాడికి తగిన సహాయము చేయగలిగిన శక్తి నీ దగ్గర ఉంటే అది నువ్వు చేయి. నువ్వు క్రమమైన పద్ధతిలో ఉన్నావు. ఎవరి క్రమం అంటే లోక క్రమం ప్రతీకారం అంటది, దేవుని క్రమము ప్రతిఫలం అంటది. మేలే చేయనేరు. కాబట్టి యోసేపు మేలు చేసి తన ప్రవర్తనను బట్టి దేవుణ్ణి ఆకర్షించాడు. మీరు గమనించండి, ఆ సందర్భములో దేవాది దేవుడు అక్కడ నిలిచి ఉండి యోసేపు యొక్క ప్రవర్తన కనిపెడతా ఉంటే, ఆహా, ఇలాంటి వాడు కదా నా రాజ్యమునకు హక్కుదారుడు. ఎందుకంటే అక్కడ పగ, కోపం, ప్రతీకారం, కక్ష, ఈర్ష్య, ద్వేషం, అసూయ లేని రాజ్యము కదా పరలోక రాజ్యం. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ దినములలో ఈర్ష్య, కక్ష, కోపం, పగ, అసూయలు ఉన్నవారు ఎలాగెళ్ళగలుగుతారు? కాబట్టి క్రమం అంటే నీకు మేలైనది చేసే స్థానంలో ఉన్నప్పుడు నువ్వు మేలు చేయి. దేవునికి ఇష్టం. ఆ క్రమాన్ని దేవుడు ఇష్టపడతాడు. అలా ఇష్టపడిన నీకు తగిన సమయాన్ని, తగిన రీతిగా, తగిన సహాయాన్ని దేవుడు నీకు పంపించి నీకు ఇంకా అత్యధికమైన మేలులు చేస్తాడు. ఎందుకంటే దేవుడు ఎవరికి వచ్చి ఉండడు. కాబట్టి ఈరోజు మన ప్రవర్తనంతటిలో ప్రభువును మహిమపరిచినట్లు, అనగా ఆపదలో ఉన్న వారిని నువ్వు చేయదగినటువంటి సహాయము చేస్తూ
శోధనలు ఉన్న వారికి నువ్వు చేయదగిన సహాయము చేస్తావు. నువ్వు దేవునికి ఇష్టడిగా జీవించాలని, దాన్ని బట్టి ఆయన హృదయములో నీకు నాకు స్థానము కలిగి నిరంతరము ఆనందించుతూ భూమి మీద జీవించాలని కోరుతూ, నిత్యత్వములో అడుగుపెట్టు వారుగా కూడా మనము ఉండాలని ఆశిస్తూ, మీ అందరితోనూ ఈ యొక్క ఉదయకాల స్థితుల్లో ఈ మాటలు మీకు వినిపింపజేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి మన ప్రవర్తన అవకాశం వచ్చినప్పుడు, మనం మేలు చేస్తున్నప్పుడు దేవుడు తప్పక మేలునే చేస్తాడు. అట్టి కృప దేవాది దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన. తండ్రి, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. కృప కలిగిన దేవా, మేలైనది చేయనెరిగి ఉండి అలా చేయకపోతే అది అక్రమమే. కాబట్టి నాయన, మేము ఏది చేసి నీ హృదయంలో స్థానము సంపాదించాలో మీరు మాతో మాట్లాడుతున్నారు. యోసేపు జీవితంలో నుంచి మాట్లాడుతున్నారు. మేము ఆ రీతిగా ఉండున్నట్లు, నేను పురుకొల్పబడినట్లు సహాయము చేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని మా ప్రభువును రక్షకుడును మహోన్నతుడైన యేసయ్య నామమును బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ దినము మీరు చేసే ప్రయాణాలకు, పనిపాట్లకు, ఉద్యోగాలకు, మీ కుటుంబ సభ్యులకు, మీ బిడ్డలకు, మీరు చేస్తున్న ప్రతి విధమైనటువంటి జీవనోపాధి సంబంధమైన ప్రతి పనికి దేవుని కృప తోడుగా ఉండి క్షేమమును అనుగ్రహించును గాక. మీ ప్రవర్తనలో దేవుడు సంతోషించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీలో నుండి కార్యములు జరిగించును గాక. ఆమేన్. అలాగే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వాట్సాప్ స్టేటస్ లో చూస్తున్న వారు తప్పకుండా పూర్తిగా చూడండి. తప్పకుండా యూట్యూబ్ లో మీరు వస్తున్నారు కనుక మీరు ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. ప్రైజ్ ది లార్డ్ అనో, హల్లెలూయా అనో. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.